సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మన టార్గెట్ వచ్చేసి లెస్ దెన్ 100 ఆన్ యావరేజ్ ఇన్ ఇండియన్ పాపులేషన్. దానికి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తాం అనమాట. హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, కిడ్నీ డిజీజ్ ఉందా, అవన్నీ చూస్తాము. ఒకవేళ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మన టార్గెట్ వచ్చేసి ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు మన లెవెల్స్ లెస్ దెన్ 70 ఉండాలి. ఆల్ ద మోర్ హార్ట్ అటాక్ ఉంది, ప్రీవియస్గా బైపాస్ సర్జరీ అయింది, లేదా ప్రీవియస్గా స్టెంటింగ్ అయింది, ఆ పేషెంట్స్లో ఇంకా తక్కువ ఉండాలి. లెస్ దెన్ 55 ఉంటే మంచిది ఆ పేషెంట్స్లో. సో డిపెండింగ్ ఆన్ ఏజ్, రిస్క్ ఫ్యాక్టర్స్, పాస్ట్ హిస్టరీ, కార్డియాక్ డిజీజ్ ఉందా లేదా, స్టెంట్ వేసారనేది మన లెవెల్స్ ఇంకా తక్కువ ఉంటే అంత మంచిది. ఓకే. అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా తగ్గించుకోవచ్చా, లేదంటే ఏదైనా మందులు ఉంటాయా? ఇప్పుడు ఒకవేళ పెద్దగా రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, రిలేటివ్గా యంగ్గా ఉన్నారంటే మనం ఫస్ట్ ముందు మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ ద్వారా అండ్ డయట్ ద్వారా మార్పులు చూస్తాం ముందు. దాని వెంటనే లైఫ్ స్టైల్ అండ్ డయట్ చేంజెస్.